హాయ్ ఎవ్రీవన్, స్ట్రైట్ ప్యాంట్స్కి సింపుల్గా పాకెట్స్ ఎలా స్టిచింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకుంటున్నానండి. లెంత్ వచ్చేసి ఇక్కడ 12 ఇంచెస్ తీసుకుంటున్నా. విడ్త్ వైజ్ 14 ఇంచెస్ అనమాట. ఇది విడ్త్ వైజ్గా డబల్ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. విడ్త్ సైడ్ అండి చేసుకోవాలి. అండ్ తర్వాత పైనుండి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుండి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. అండ్ మార్జిన్ కోసం ఇక్కడ అయితే 1/2 ఇంచెస్ స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్ వేసుకోవడానికి అనేది అలా స్ట్రైట్గా ఒక డాటెడ్ లైన్ అయితే చేశాను. అండ్ కిందకు వచ్చేసి చిన్న కర్వ్ అనేది ఇచ్చుకోవాలండి, పాకెట్లా షేప్ రావడానికి, అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ అనేది నేను పాకెట్స్ వేస్తున్నానండి. బోత్ సైడ్స్ వేయొచ్చు, బట్ బేసికల్లీ వేసేది మోస్ట్లీ రైట్ సైడ్ అండి. సో రైట్ సైడ్ అయితే వేస్తున్నాను. అలానే ఇక్కడ కూడా వేస్ట్ సైడ్ నుండి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, అక్కడ నుండి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని అండ్ 1/2 ఇంచ్ మార్జిన్గా అక్కడ డాటెడ్గా చూపిస్తున్నాను కదా, అలానే. సో ఆల్రెడీ పాకెట్స్కి నేను మార్కింగ్ వేసాను కదా, మళ్ళీ ఇక్కడ వేస్తున్నానండి. సో ఫ్రంట్ పార్ట్ మీద మార్కింగ్ చూస్తున్నారు కదా, ఆ మార్కింగ్ మీదే ఈ పాకెట్ మార్కింగ్ అనేది కూడా పెట్టాలి. పెట్టి ఒక పిన్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నా, ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. సో ఎలా అయితే డ్రా చేసానో అలానే దానిపై ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో నేనైతే ఇక్కడ 1 స్టిచ్ అనేది వేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. బిగినర్స్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు, తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న 2 ఇంచెస్కి ఒక లైన్, 6 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసింది కదా, అక్కడ దాని పైకి చిన్న కట్ అనేది ఇవ్వాలండి. కట్ ఇచ్చేసి ఇలా టర్న్ అవుట్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు టర్న్ చేయాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి కింద సైడ్ కర్వ్ ఇచ్చాము కదా, అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక నీట్గా మనం ఇక్కడ ఓవర్లాక్ కూడా చేసుకోవాలండి. అక్కడ కర్వ్ ఇచ్చాక నేను ఇక్కడ ఓవర్లాక్ అనేది చేయలేదు, తర్వాత చేసుకుంటా. అండ్ ఇలా టర్న్ అవుట్ చేస్తే అక్కడ మనకి పాకెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి, పాకెట్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే అవసరం కూడా లేదు. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ దీని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి పాకెట్కి అసలు టచ్ అవ్వకుండా మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది దానిపై అలా స్టిచ్ వేసుకుంటూ పోతే పాకెట్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఈ మెథడ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, కమెంట్, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై పేజ్. బాయ్ బాయ్.